భారతదేశంలో చట్టసభలకు ఎన్నికవుతున్న పార్లమెంటు సభ్యులు, శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు స్వాతంత్రం వచ్చిన ప్రారంభ సంవత్సరాల్లో స్వాతంత్ర సమరయోధులు, ఆస్తులు త్యాగం చేసిన వాళ్ళు, అనేక సేవా కార్యక్రమాల్లో బహుముఖ కృషి చేసిన వాళ్ళు, ఇలాంటి వారు ఎన్నికయ్యేవారు. డబ్బు పాత్ర చాలా తక్కువ ఉండేది. వారిపైన స్వాతంత్రోద్యమంలో ఉన్న కేసులు తప్పితే క్రిమినల్ కేసులు కానీ సివిల్ కేసులు కానీ పెద్దగా ఉండేది కాదు. కానీ కాలక్రమంలో చట్టసభలకు ఎన్నికవుతున్న వారు సీరియస్ క్రిమినల్ కేసులతో కొనసాగుతున్న వాళ్ళు ఎక్కువ అవుతూ ఉన్నారు. ఇటీవల పార్లమెంటుకి శాసనసభలకి జరిగిన ఎన్నికల అనంతరం చేసిన పరిశోధనలో 31% మంది 2024 ఎన్నికల తర్వాత 31% మంది పార్లమెంటు సభ్యులు 5 సంవత్సరాల పైనబడే సీరియస్ క్రిమినల్ కేసుల్ని ఎదుర్కొంటున్న వారు ఉన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న శాసనసభ్యుల్లో దాదాపు 29% మంది సీరియస్ క్రిమినల్ కేసుల్ని ఎదుర్కొంటున్నారు. ఈ రెండు విషయాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కూడా అగ్రభాగాన ఉండటం బాధాకరం. ఎంపీల్లో 71% మంది తెలంగాణ ఎంపీలు సీరియస్ క్రిమినల్ కేసుల్ని ఎదుర్కొంటున్నారు. ఎమ్మెల్యేలలో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికైన ఎమ్మెల్యేలలో 61% మంది సీరియస్ క్రిమినల్ కేసుల్ని ఎదుర్కొంటున్నారు. రాజకీయ పార్టీల వారిగా చూస్తే అగ్రభాగంలో భారతీయ జనతా పార్టీ ఉంది, రెండవ స్థానంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఎన్నికల్లో గెలుస్తున్న అభ్యర్థులు ఒకవైపున వందలాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే కోటీశ్వరులు, మరొక వైపున ఇలాంటి సీరియస్ కేసులను ఎదుర్కొంటున్న వారు ఉండటం ప్రజాస్వామ్యానికి చాలా నష్టదాయకం. చట్టసభలకు ఎన్నికవుతున్న వారు 2009 సంవత్సరంలో 14% ఉంటే ఈరోజు అది 30% పెరగటం, అంటే దాదాపు రెట్టింపుకి పైగా పెరగటం అనేది ఈ గణాంకాలను పరిశీలిస్తే భారతదేశం యొక్క భవిష్యత్తు అయోమయంగా మారే పరిస్థితి కనపడుతూ ఉంది. మంచి వ్యక్తులు, నిజాయితీపరులు, త్యాగధనులు, అనేక సామాజిక, ఆర్థిక, రాజకీయ విషయాల్లో నిరంతరం అధ్యయనం చేస్తూ ప్రజల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్న మహనీయుల స్థానంలో ఇలాంటి క్రిమినల్స్కి స్థానం కలగటం బాధాకరం. ఈ విషయాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ దేశవ్యాప్తంగా అగ్రభాగాన ఉండటం మరింత బాధను కలిగిస్తుంది.